హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు అడుగుతానే ఉన్నాను, కానీ చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం ఇవ్వటం లేదు, అలాగే లైక్ చేయటం లేదు. తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదాం. ప్రాణసఖి 7th పార్ట్. మన అవని ఎవరికి ఎలాంటి హాని చేయదు కదండి. అలాంటిది తనకి ఇలా ఎందుకు జరిగింది? అసలే ఒక గండం నుంచి ఇప్పుడే బయటపడింది అనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది ఏమిటండి? అవని ఇప్పుడు ఎలా ఉందో ఏమో. రమ్య కిచెన్లో నుంచి వస్తూ, అవనికి ఏం కాదంటీ, బాగానే ఉంటుంది, మీరు భోజనం చేద్దురు రండి అని పిలిచింది. వద్దు రమ్య, ఆకలి లేదన్నది సావిత్రి. అలా అంటే ఎలా ఆంటీ? రేపు అవని వచ్చి నేను లేకపోతే మా మమ్మీ వాళ్ళని ఇలాగైనా చూసుకునేదని నా మీద అరుస్తుంది. ముందు మీరు రండి భోంచేద్దురని ఇద్దరిని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళింది రమ్య. ఇద్దరికి భోజనం పెట్టి తినేదాకా ఊరుకోలేదు. రమ్య బలవంతం మీద కొంచెం తిన్న సావిత్రి, ఇక చాలు రమ్య, నా వల్ల కాదని అక్కడ అవని తిన్నదో లేదని బాధగా అన్నది. మన అవని మన దగ్గరికి తొందరగానే వస్తుందంటీ. వాడెవరో కూడా తెలియదు, మన అవని మెడలో తాడి కట్టి తీసుకువెళ్ళాడు. అక్కడ అవని ఎన్ని కష్టాలు పడుతుందో. రమ్య మనసులో భయంగా ఉన్నా బయటికి మాత్రం ఏం చేస్తాడు, మన అవని దాటికి తట్టుకోలేక నువ్వు వెళ్ళు తల్లి అంటూ పంపిస్తాడు ఆంటీ అంటూ టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంది. రమ్య, నువ్వు భోంచేసావా అని అడిగింది. లేదాంటీ, నేను రూమ్కి వెళ్ళి చేస్తాలే అని చెప్పింది. ఇక్కడ తిని వెళ్ళొచ్చు కదా రమ్య, మళ్ళీ రూమ్కి వెళ్ళి ఎందుకు? ఇప్పుడు ఆకలి లేదాంటీ, రూమ్కి వెళ్ళి కొంచెంసేపు ఆగి తింటాను. ఆకలి లేదా, లేక నీ ఫ్రెండ్ ఎలా ఉందో అని దిగులుతో తినటం లేదా? మా ముందు ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తావు, నీ మనసులో ఎంత భయం దాగి ఉందో ఆ మాత్రం నాకు తెలీదా రమ్య అన్నది సావిత్రి. ఆంటీ అంటూ సావిత్రిని పట్టుకొని ఏడ్చింది రమ్య. మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో నాకు తెలీదా రమ్య? అవని టాబ్లెట్స్ వేసుకోవాలంటీ, అవి వేసుకోకపోతే అవని తలంతా నొప్పి వస్తుంది. రోజు ఎవరో ఒకరు విటమిన్ టాబ్లెట్స్ అని ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉందో అని భయం వేస్తుంది. అవనిని తీసుకువెళ్ళిన అతనికి అవని గురించి ఏమీ తెలియదు కదా, ఏం చేస్తున్నాడు ఏమో. తొందరగా అవని మన దగ్గరకు వస్తే బాగుందని రమ్య కూడా బాధపడింది. అవని బాధపడుతూ అలానే అక్కడే ముడుచుకొని పడుకొని ఉంది. తలలో నరాలన్నీ చిట్లిపోయినట్లు అనిపించి అమ్మ అంటూ తల పట్టుకొని కూర్చుంది. అవని అరుపుకి రిషి బయటికి వచ్చి, ఎందుకు అలా అరిచావని కోపంగా అడిగాడు. నా తలంతా పగిలిపోతుందని ఏడుస్తూ చెప్పింది అవని. అవని మాటల్లో బాధను గమనించి దగ్గరకు వచ్చి, ఏమైంది, తలెందుకు నొప్పుడుతుంది, ఏమైనా నాటకం ఆడుతున్నావా అని అడిగాడు. అవని బాధగా చూస్తూ, నా బాధ మీకు నాటకంలాగా కనిపిస్తుందా? అయితే కొంచెంసేపు అలానే చూస్తూ ఉండండి, ఈ బాధతో నా ప్రాణాలు పోతాయి, అప్పుడే నా శవాన్ని చూసి ఇది నాటకం కాదని తెలుస్తుంది అని కోపంగా అన్నది. నేను అంత ఈజీగా ఎలా చావనిస్తానని ఎత్తుకొని బయటకు వచ్చి కారులో కూర్చోబెట్టి తాను కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ అవని అలా బాధపడుతుంటే చూడలేక, ఇంతకుముందు ఇలా వస్తే టాబ్లెట్స్ ఏం వేసుకునేదానివి అని అడిగాడు. ఇలా ఎప్పుడూ రాలేదు, ఈరోజు ఎందుకు వచ్చిందో తెలియటం లేదు, ఇంత సడన్గా ఎందుకు వచ్చింది అని అడిగాడు. మీరు నన్ను ఎత్తుకొచ్చారు కదా, అందుకే తలనొప్పి వచ్చిందనుకుంటా అని తల పట్టుకొని బాధగా అన్నది. పిచ్చివాగుడు ఆపి, నువ్వు రోజు ఈ టాబ్లెట్స్ ఏమైనా వేసుకుంటావేమో గుర్తు చేసుకో అని అడిగాడు. నేను టాబ్లెట్స్ అంటూ గుర్తు తెచ్చుకొని, మా రమ్య మమ్మీ విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు, అవి వేసుకుంటూ ఉంటాను అంతే. అయితే మీ వాళ్ళ నెంబర్ చెప్పు, కాల్ చేసి ఏం టాబ్లెట్స్ అడుగుతాను. చెప్పాను కదా విటమిన్స్ టాబ్లెట్స్ అని, అవి వేసుకోకపోవటం వల్లే నీకు ఈ తలనొప్పి వచ్చిందేమో. అంత బాధలో కూడా రిషి అలా అనేసరికి నవ్వు వచ్చింది. నీకేమైనా పిచ్చా, ఎందుకు అలా నవ్వుతున్నావు? లేకపోతే నువ్వు అనేది ఏంటి, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోకపోతే తలనొప్పి వస్తుందా? నీ బాధను చూడలేక అన్నాలే. మీరు మాత్రం బాధ పెట్టవచ్చు కదా, అప్పుడు మీకు సంతోషంగా ఉంటుంది. కారు ఆపి, నీ మీద జాలితో హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నువ్వే తీసుకువెళ్లకుండా చేసేలా ఉన్నావుగా. అలా మీరు తీసుకువెళ్ళకపోతే నేను చచ్చిపోతాను, అప్పుడు మీ కోపాన్ని ఎవరి మీద తీర్చుకుంటారు? అందుకే మీరు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారని నాకు తెలుసులే అని అన్నది అవని. అర్థమైంది కదా, హాస్పిటల్ దగ్గరకు వచ్చి నోరు మూసుకొని కూర్చో అన్నాడు. హాస్పిటల్ రాగానే కారు ఆపి అవనిని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిచాడు. అవని
అప్పటికే బాధను భరించలేక, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేయండి రిషి గారు అని ఏడుస్తూ అన్నది. అవని బాధను రిషి చూడలేక డాక్టర్ ఇంకా రాకపోయేసరికి డాక్టర్ అంటూ పెద్దగా అరిచాడు. డాక్టర్ వచ్చి అవని తల పట్టుకొని ఏడుస్తూ ఉండటం చూసి ఏమైంది అని అడిగాడు. తలనొప్పి అని ఏడుస్తూ ఉంది. అవునా, సిస్టర్ రూములో తీసుకురానని చెప్పి వెళ్ళాడు. మీరిక్కడే ఉండండి అవనిని రూమ్లో తీసుకువెళ్ళింది సిస్టర్. ఈ పిల్లకి ఏమైంది, ఇందాకదాకా బాగానే ఉంది కదా, మరింతలో అంత తలనొప్పి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నాడు రిషి. ఒక అరగంట తర్వాత డాక్టర్ బయటకు వచ్చి మిస్టర్ అని పిలిచాడు. రిషి పైకి లేచి, నా పేరు రిషి డాక్టర్, తనకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. పెయిన్కి ఇంజెక్షన్ చేశాను రిషి, పడుకొని ఉంది. తనకి ఇంతకు ముందు ఇలానే వచ్చిందా లేక ఇదేనా ఫస్ట్ టైం రావటం అని అడిగాడు డాక్టర్. ఏమో తెలియదు డాక్టర్ అని చెప్పాడు రిషి. అదేంటి, అసలు తను నీకు ఏమవుతుంది అని డాక్టర్ రిషి వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. తను నాకేమైతే మీకెందుకు డాక్టర్, తన ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని కోపంగా అడిగాడు రిషి. రిషి అలా కోపంగా అనేసరికి డాక్టర్ రిషిని అనుమానంగా చూస్తూ, మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆ అమ్మాయి చెంప మీద దెబ్బలు, కాలికి గాయం ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావని అనుమానం వస్తుంది. నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తానని డాక్టర్ వెళ్తుంటే డాక్టర్ ఆగండి అని పిలిచాడు రిషి. డాక్టర్ ఆగి ఏంటో చెప్పు అన్నాడు. భార్యను ఎవరైనా కిడ్నాప్ చేస్తారా డాక్టర్ అని అన్నాడు రిషి. తను నీ భార్యనా అని ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్. అవును డాక్టర్, తను నా భార్య, ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి జరిగి 2 రోజులైంది. కావాలంటే తన మెడలో తాళి ఉంటుంది చూడండి. అవనికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మెడలో తాళి ఉండటం డాక్టర్ చూశాడు. మరి తనకు ఆ దెబ్బలేంటి అని అడిగాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మా పెళ్లి ఇష్టం లేదండి, అందుకే తనని కొట్టి ఇంట్లో బంధించారు. తను ఎలాగో తప్పించుకొని వచ్చింది. ఆమె చెంప మీద దెబ్బలు నేను కొట్టినవి కాదు డాక్టర్, ఇంట్లో వాళ్ళు కొట్టినవి. పారిపోయి వచ్చేటప్పుడు కాలికి దెబ్బ తగిలింది అని రిషి డాక్టర్కి ఒక కహాని వినిపించాడు. డాక్టర్ నిజమే అని నమ్మి, అవునా, తన కాలికి క్లీన్ చేసి కట్టాను, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. అంతేకాదు, తనకిప్పుడు తగ్గటానికి ఇంజెక్షన్ చేశాను. మళ్ళీ ఎప్పుడైనా వస్తే టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. వాటిని కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు. ముందు తన హెల్త్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి తగ్గ మెడిసిన్స్ వాడండి అని టాబ్లెట్స్ రాసిచ్చి తను స్పృహలోకి రాగానే చూసి పంపిస్తానని చెప్పి డాక్టర్ వెళ్ళాడు. చూడటానికి బాగానే ఉంది కదా, తనకు హెల్త్ ప్రాబ్లం ఏముంటాయి, ఏమీ ఉండవులే, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ తలనొప్పి వచ్చి ఉంటుంది. అవనికి స్పృహ వచ్చిన తర్వాత తీసుకువెళ్దామని అక్కడే కూర్చున్నాడు రిషి. రమ్య రూముకి వెళ్ళి పడుకొని అవని గురించి ఆలోచిస్తూ, అవని ఎలా ఉన్నావే, 2 రోజుల నుంచి నువ్వు టాబ్లెట్స్ వేసుకోవటం లేదు. ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే భరించలేనంత నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పారు. ఆ రాక్షసుడు నిన్ను తీసుకువెళ్ళి నీ గురించి ఏమైనా పట్టించుకుంటున్నాడా లేదా? ఒక్కసారి ఫోన్ చేయవే, ఎందుకో నా మనసంతా భయంగా ఉంది. ఆంటీ వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాను, కానీ నీకేమవుతుందో అని భయం వేస్తుంది. ఒక్కసారి నీ మాట వింటే చాలు, నా భయం పోతుంది అని అవని గురించి ఆలోచిస్తూ ఉంది రమ్య. అవని స్పృహలోకి వచ్చి తన పక్కన సిస్టర్ ఉండటం చూసి సిస్టర్ అని పిలిచింది. సిస్టర్ లేచి వచ్చి, ఇప్పుడు ఎలా ఉందండి అని అడిగింది. నాకు బాగానే ఉంది సిస్టర్. నాతో వచ్చిన అతను ఎక్కడున్నాడు అని అడిగింది. బయట ఉన్నారు, పిలవమంటారా అని సిస్టర్ అడిగింది. వద్దు వద్దు సిస్టర్, నాకు ఒక హెల్ప్ చేస్తారా? ఏంటో చెప్పండి. మీ ఫోను ఒకసారి ఇస్తారా, మా ఫ్రెండ్తో మాట్లాడిస్తాను అని అడిగింది. దానికి ఇంతలా అడగాల, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తానని సిస్టర్ బయటికి వెళ్ళింది. అవని మెల్లగా పైకి లేచి రమ్య నెంబర్కి కాల్ చేసింది. రమ్య ఫోన్ రింగ్ అవగానే పక్కన ఫోన్ చూసి, ఏదో నెంబర్ నుంచి వచ్చిందే, ఇంత రాత్రి ఎవరై ఉంటారు, అవని అయి ఉంటుందా అంటూ ఫోన్ ఆన్ చేసి హలో అంది. రమ్య గొంతు వినగానే అవని ఆనందంతో రమ్య అని పిలిచింది. రమ్య ఆనందం పట్టలేక, అవని నువ్వేనా, ఎలా ఉన్నావే అని అడిగింది. మమ్మీ వాళ్ళు బాగున్నారా రమ్య అని నీరసంగా అడిగింది అవని. అందరూ బాగున్నారు, కానీ నువ్వేంటే అంత నీరసంగా మాట్లాడుతున్నావు, నీకేమీ కాలేదు కదా? అవని రమ్యతో తనకు వచ్చిన తలనొప్పి గురించి చెప్పబోతుంటే రిషి వచ్చి ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేశాడు. హలో అవని అంటూ రమ్య పిలుస్తూ ఫోన్ చూసింది. ఫోన్ కట్ అయింది. అయ్యో, ఫోన్ కట్ అయింది అని రమ్య కాల్ చేసింది. రిషి చూసి కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. రమ్య చేసి విసుగు వచ్చి, ఆ రాక్షసుడు వచ్చాడు అనుకుంటా,
పాపం అవని ఎన్ని బాధలు పడుతుందో. రిషి అవని వైపు సీరియస్గా చూసి, ఎవరికి ఫోన్ చేశావు అని కోపంగా అడిగాడు. అవని భయపడుతూ, మా ఫ్రెండ్కి చేశాను అని చెప్పింది. డాక్టర్ రాగానే రిషి నవ్వుతూ, ఎలా ఉంది అవని అని అడిగాడు. అవని రిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. డాక్టర్ చెక్ చేసి, షీ ఈజ్ ఓకే, కానీ తనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించిన మందులు వాడాలి. నేను ఇచ్చినవి పెయిన్ తగ్గటానికి మాత్రమే. అలాగే డాక్టర్, ఇక మేము వెళ్ళొచ్చా అని అడిగాడు రిషి. వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్ అని చెప్పి, సిస్టర్ మీ ఫోన్ అని సిస్టర్కి ఫోన్ ఇచ్చి వెళ్దామా అవని అని అడిగాడు. అవని సరే అని తాలూపింది. అవనిని లేపి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళి కారులో కూర్చోబెట్టాడు. రిషి ఇప్పుడే వస్తానని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వచ్చి కారులో కూర్చున్నాడు. అవని నీరసంగా వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. అవనిని అలా చూడగానే మనసులోకి బాధ తుంగి చూసింది, కానీ అంతలోనే అవని చేసింది గుర్తుకు వచ్చి కోపంగా కారు స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చాడు. అవని ఉలిక్కిపడి లేచి పట్టుకొని నెమ్మదిగా వెళ్ళండి రిషి గారు అంది. అవని అలా అనేసరికి ఇంకా స్పీడ్ పెంచాడు. కారు స్పీడ్కి అవనికి తలంతా తిరిగి కళ్ళ ముందు ఏవో అస్పష్టంగా కనిపించాయి. అవని గట్టిగా కళ్ళు మూసుకొని కారు ఆపండి అంటూ పెద్దగా అరిచింది. అవని అలా అరవగానే రిషి బ్రేక్ వేశాడు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో అవని ముందుకు పడి డాష్ బోర్డ్ తల కొట్టుకుంది. రిషి చూసి కూడా అయ్యో అని కూడా అనలేదు. సరికదా, ఎందుకు కారు ఆపమన్నావని సీరియస్గా అడిగాడు. అవని తల పట్టుకొని కళ్ళనీళ్లతో, మీకు కొంచెం కూడా జాలి అనేది లేదా అని కోపంగా అడిగింది. జాలి అనే పదం ఉంటుందని నీకు అసలు తెలుసా? నీ నోటి నుంచి జాలి అనే పదం వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. రిషి గారు, మరీ అంత వెటకారం వద్దులేండి. నువ్వు అడిగింది మరి అలా ఉంది. మీరు నా మీద ఎందుకు అంత పగ పెంచుకున్నారో నాకు అస్సలు అర్థం కావటం లేదు. ప్రాణాలు తీశానంటారు కానీ ఎవరి ప్రాణాలు చెప్పరు. నేను ఎవరి ప్రాణాలు తీయలేదంటే నమ్మరు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియటం లేదు. నువ్వే చంపావని తెలిసినప్పుడు నువ్వు చంపలేదని చెప్తే ఎలా నమ్ముతానని ఆవేశంగా స్టీరింగ్ మీద కొట్టాడు రిషి. రిషి అలా అంటుంటే అవనికి కూడా ఏమీ అర్థం కాక, మీరు నేను చంపానంటున్నారు కదా, ఎక్కడ ఎప్పుడు చెప్పండి అన్నది. చంపిన దానికి నీకు తెలీదా అని ఎర్రబడిన కళ్ళతో అవని వైపు చూశాడు. రిషి చూపుకి అవని దడుచుకొని, రిషి గారు, నేను నిజం చెప్తున్నాను, నేను ఎవరిని చంపలేదు, నన్ను నమ్మండి అని ఏడుస్తూ చేతులు జోడించి మరీ అడిగింది. అవని కన్నీళ్లు రిషి గుండెల్లో రగిలే మంటను ఆర్పలేకపోయింది. అవని ఎంతగా చెప్పినా ఆ మాటలేమీ పట్టించుకోకుండా కారు స్టార్ట్ చేశాడు రిషి. రిషి ఇక తన మాట వినడని అర్థమై కళ్ళు మూసుకొని, తను చేయని తప్పుకి శిక్ష అనుభవించమని ఆ దేవుడు నా నుదుటన రాసినట్లున్నాడు. అసలు నేను చంపాను అంటున్నాడు కదా, వాళ్ళు ఈయనకి ఏమవుతారు అని ఆలోచిస్తూ రిషి వైపు చూసింది. రిషి మొహం కోపంతో ఎర్రగా మండే సూర్యులా కనిపించేసరికి తడుచుకొని, ఇప్పుడు ఎవరు అని అడిగితే ఆయన చూసే చూపుకే ఇక్కడ భస్మం అయిపోతాను. అసలు ఇప్పుడే తలనొప్పితో చావుని చూసి వస్తున్నాను. ఇప్పుడు ఈయన కదిలించి ఎందుకు చావుని కోరి తెచ్చుకోవటం? ఆయనే చెప్తాండి. ఈలోపు వాళ్ళ చావుకి నేను కారణం కాదని తెలిస్తే బాగుండు అని కళ్ళు మూసుకొని పడుకుంది. అవని అలా పడుకోగానే నిద్ర పట్టేసి ఇల్లు వచ్చింది కూడా గమనించలేదు. రిషి కారు ఆపి అవని వైపు చూశాడు. అవని నిద్రపోతూ ఉంది. లేపుదామా అని చెయ్యి ఎత్తి మళ్ళీ చెయ్యి వెనక్కి తీసుకుని కారు దిగి డోర్ గట్టిగా వేశాడు. నిద్రలో అవని ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఏమైందా అని చూసింది. కారు ఆగి ఉంది. పక్కన రిషి కనిపించలేదు. బయటికి చూసింది కానీ ఏమీ కనిపించలేదు. ఇల్లు వచ్చిందనుకుంటా అని డోర్ తీసుకొని కారు దిగింది. రిషి కింద నిలబడి ఉన్నాడు. ఇల్లు వచ్చిందని చెప్తే ఈయన సొమ్మేం పోతుందో అని గునుకుంటూ వచ్చి రిషి ముందు నిలబడింది. ఇక్కడ నిలబడ్డామేంటి, పద లోపలికి అన్నాడు. మీరు నిలబడ్డారు కదా అని అన్నది. రిషి చేపట్టుకొని బరాబరా లోపలికి లాక్కొని వెళ్ళి సోఫాలో పడేశాడు అవనిని. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.